సో హైపర్ యూరిసిమియా, యూరిక్ యాసిడ్ ఎక్కువ అవటం లేదా గౌటి ఆర్థరైటిస్ ఉన్నటువంటి పేషెంట్స్ ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, వైద్యపరంగా ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రత్యూష. నేను ఒక ఎండిడిఎం రుమటాలజిస్ట్ ని ఫ్రమ్ ప్రత్యూష రుమటాలజీ కేర్ పుట్టూరు. సో ప్రీవియస్ వీడియోస్ లో తెలుసుకున్నామండి, ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవటం వల్ల యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది బాడీలో. సో బేసిక్ కామన్ సెన్స్, ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవటం తగ్గించాలి. అండ్ ఐ నో అది చాలా మందికి కొంచెం డిప్రెసింగ్ గా అనిపిస్తుంటుంది ప్రోటీన్ అనేది తగ్గించాలి అంటే. దానికి ముఖ్యంగా 2 రీజన్స్ అండి. ఫస్ట్ ది, ప్రోటీన్ మాక్సిమం అవైలబుల్ ఉండేది నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో. ఆల్ కైండ్స్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఎగ్స్, ఫిష్, చికెన్, మటన్, ప్రాన్స్, ఎనీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో ప్రోటీన్ కంటెంట్ చాలా హై ఉంటుంది. సో అది మనం కంపల్సరీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో అలవాటు పడ్డ వాళ్ళకి అది చాలా కష్టంగా అనిపించవచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ హైపర్ యూరిసిమియా ప్రాబ్లం, దెన్ తప్పదు. రెండోది, ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అవుతున్న హెల్త్ టిప్, లైక్ ఎక్కువ మంది ఫాలో అవుతున్నటువంటి హెల్త్ ప్రిన్సిపల్, కట్ డౌన్ యువర్ కార్బ్స్, కట్ డౌన్ యువర్ ఆయిల్స్, దట్ మీన్ ఫ్యాట్స్, అండ్ ఇంక్రీజ్ యువర్ ప్రోటీన్ ఇంటేక్. డెఫినెట్ గా అది అయితే మాత్రం కరెక్టేనండి. ప్రోటీన్ అనేది బాడీలో పెంచటం వల్ల, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ తగ్గించటం వల్ల జనరల్ హెల్త్ బాగా పెరుగుతుంది. మీ మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఎండ్యూరెన్స్ పెరుగుతుంది, అండ్ బాడీలో అదర్ డిసీజెస్ లైక్ డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఇట్లాంటివి వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. బట్ ఈ హైపర్ యూరిసిమియా లేదా గౌటి ఆర్థరైటిస్ ఒక యునిక్ ప్రాబ్లం. ఇది ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువగా తయారవటం వల్ల యూరిక్ యాసిడ్ అది బాడీ మీద సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. కాబట్టి తప్పదండి, ప్రోటీన్ కంటెంట్ తగ్గించాల్సి ఉంటుంది. నాన్ వెజిటేరియన్ డైట్ కంప్లీట్ గా ఆపేయాల్సి. మరొక ముఖ్యమైనది, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని పెంచేటువంటి ఆహారం ఆల్కహాల్. ఆల్ కైండ్స్ ఆఫ్ ఆల్కహాల్, వాటిలో యూరిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఇఫ్ యు ఆర్ ఎ హ్యాబిచువల్ డ్రింకర్, మనం అది పూర్తిగా కట్ డౌన్ చేయలేము అనుకుంటే, లేదా ఏమన్నా పార్టీస్ కి వెళ్ళినప్పుడు తప్పదు డ్రింక్ చేయాలి అనుకుంటే, ప్రిఫర్ హార్డ్ డ్రింక్స్ లైక్ విస్కీ అటువంటివి. ఎందుకంటే బీర్ ఇటువంటి వాటిలో యూరిక్ యాసిడ్ కంటెంట్ చాలా హైగా ఉంటుంది. అవి తీసుకుంటే వెంటనే ఈ గౌటి ఆర్థరైటిస్ అనేది ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఫర్ యువర్ జనరల్ హెల్త్ అండ్ ఫర్ గౌట్ ప్రాబ్లం, ఆల్కహాల్ అనేది కంప్లీట్ గా మానేయటం అనేది ఉత్తమమైన పద్ధతి. కొన్ని మెడికేషన్స్ ఉంటాయండి, లైక్ ఫెబుక్సోస్టాట్ అంటాము, జాంథైన్ ఆక్సిడేజ్ ఇన్హిబిటర్స్. అవి ఏంటంటే బాడీలోంచి యూరిక్ యాసిడ్ ని బయటికి పంపించేస్తుంటాయి. సో అవి కంపల్సరీ వాడాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద కామన్ డ్రగ్ అండి, ఓవర్ ద కౌంటర్ దొరికేస్తుంది. చాలా మంది యూరిక్ యాసిడ్ పెరిగిందనగానే వేసేస్తుంది. బట్ ద ప్రాబ్లమ్ ఇస్, నొప్పి తగ్గగానే ఆపేస్తుంటారు. అది సొల్యూషన్ కాదండి. అవి లాంగ్ టర్మ్ గా వాడాల్సి ఉంటుంది. అవి వాడేటప్పుడు ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలి, ఎంత లెవెల్ ఉంటే ఎంత డోస్ వేయాలి, అది ఒక ఎక్స్పర్ట్ రుమటాలజిస్ట్ దగ్గర ఒపీనియన్ తీసుకోండి. అండ్ ఒకసారి యూరిక్ యాసిడ్ వల్ల జాయింట్స్ లో ఈ టోఫై అంటాము, అంటే ఇట్లా తెల్ల స్వెల్లింగ్స్ లాగా వస్తుంటాయండి. యూరిక్ యాసిడ్ డిపాజిట్ అయిపోయి అవి గడ్డగట్టేసి తెల్లగా అవుతుంటాయి. అవి వచ్చినప్పుడు అవి చాలా నొప్పిని కలిగిస్తూ ఉంటాయి. వాటికి సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. అవి రిమూవ్ చేయటం వల్ల ఆ నొప్పి నుంచి కూడా మనం విముక్తి పొందొచ్చు. సో యాజ్ దే ఆల్వేస్ సే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో ఇది మన చేతిలో ఉంది. డైట్ కంట్రోల్ సరిగ్గా చేయటం వల్ల, మందులు సరిగ్గా వేసుకోవటం వల్ల మనం ఈ గౌటి ఆర్థరైటిస్ కలిగించే నొప్పుల నుంచి, సైడ్ ఎఫెక్ట్స్ నుంచి విముక్తి పొందొచ్చు. థ్యాంక్ యూ.